డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేది ఒక నగరం చీకటి కోణం. కలల నగరం ముంబైలో కోటీశ్వర్లు నివసించే ప్రాంతానికి కొంత దూరంలో ఉన్న ఒక నరకం. అదే కామాటిపుర. ఇక్కడ ప్రతి గోడకి ఒక కథ ఉంటుంది, ప్రతి వీధిలోనూ ఒక కన్నీటి చారికలు ఉంటాయి. ఇది కేవలం ఒక ఏరియా కాదు, అంతకు మించి. దీనికి ఒకరిని ఇంటర్వ్యూ చేసిన విధానాన్ని మీకు ఇప్పుడు చెప్తాను. हमारे माँ ने थोड़ी ये पैदा किया था कि भाई रोटी खाना में जाओ और धंधा करो बोल के तो कर दूंगा, एसिड फेंक दूंगा, दादागिरी से बातें। तो पुलिस के पास कंप्लेंट करने गया, मेरे को ही अंदर डाल दिया। Whenever I had a doubt and I used to go to school to ask, they used to tell me तू पढ़ लिख के क्या करेगी, की बेटी है तू बनेगी. ఆక్రందనలు ఆవేదనలు మమ్మల్ని కన్న తల్లులు మమ్మల్ని యూబిలోకి దింపడానికి కన్నారు. తిండి పెట్టకపోతే వచ్చి ఈ పని చేయి అంటారు. ఎదురు తిరిగితే ముఖం కొడతా, పోస్తా, బ్లడ్ పోస్తా అని బెదిరిస్తారు. ఇదేం బతుకు పోలీసులకు చెప్దామంటే వాళ్ళే మమ్మల్ని లోపలేస్తారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే నువ్వు చదువుకొని ఏం చేస్తావు, కూతురు అవుతావా అనేవాళ్ళు. ఆ మాటలు గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. ఇప్పుడు కరోనా లాక్డౌన్లో పూట గడవడానికి కష్టమైంది. కనీసం ఒక టీ బన్ను కొనడానికి డబ్బులు కావాలి కదా, అందుకే 10 రూపాయలకి కూడా అంగీకరించాల్సి వచ్చింది. ఇది లాక్డౌన్లో కామాటిపుర రెడ్ యొక్క సిచ్యువేషన్. అది దక్షిణ ముంబై. ఆకాశ పర్వాలు, కోటీశ్వర్ల విలాసవంతమైన బంగళాలు. కానీ అదే ప్రాంతంలో గ్రాండ్ రోడ్డు దగ్గర ఉంది ఈ కామాటిపుర. ఇది ఏ చిన్న చిత్ర ఏరియా కాదు, ఇది ఆసియాలోని 2వ అతిపెద్ద ఏరియా. అంటే మన దేశంలో అతిపెద్ద ఏరియా ఇదే అన్నమాట. అంటే మన దేశంలో ఉన్న రెడ్ ఏరియాలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ కొన్ని జీవితాల వెల కేవలం 100-200 రూపాయలు. నమ్మశక్యంగా లేదు కదా. 350 కంటే తక్కువకి ఏమీ రాదని బేరాలాడతారు. ఈ కామాటిపురాలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి వెనక ఒక గాథ ఉంటుంది. డబ్బు కోసం అమ్ముడైపోయి ఇక్కడ రోధిస్తూ పోరాడుతూ కొన్నాళ్లకు ఆ బాధను అవమానాన్ని దింగమింగుతూ తనను తాను అమ్ముకోవడానికి అలవాటైపోతారు. ఇక్కడ ప్రతి గృహానికి ఒక యజమానురాలు ఉంటుంది. ఆమెనే గర్వాలి అంటారు. ఒకప్పుడు తాను బాధితురాలే, కానీ ఇప్పుడు తానే ఒక రాక్షసి. ఈ ముగ్గురులో ఎవరు కావాలో ఎంచుకో అంటుంది సిగ్గు లేకుండా. కొత్తగా వచ్చిన అమ్మాయిని పెట్టి మానసిక తీసి చివరకు ఆ అమ్మాయే తన ఇష్టపూర్వకంగా వృత్తిలోకి దిగేలా చేస్తుంది. పిచ్చిదానా, నీ మంచికే చెప్తున్నా, మళ్ళీ స్వేచ్ఛ అనే కోరిక రాదు. అక్కడ సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఇవన్నీ ఒక అమెరికన్ జర్నలిస్టు ఇటీవల కామాటిపురంలోని ఈ వీధుల్లో స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఇవన్నీ బయటపడ్డాయి. ఒక్క అమెరికన్ జర్నలిస్టే కాదు, ఎంతోమంది రెడ్ ఏరియాని పరిశీలించి దాని మీద ఎన్నో డాక్యుమెంటరీలు కూడా తీశారు. అయినా కూడా ఇప్పటికీ అక్కడ పెద్దగా ఏమీ మార్పు రాలేదు. అసలు ఎవరైనా అమ్మాయి చేయడానికి ఒప్పుకోకపోతే రోజుల తరబడి అమ్మాయిని పస్తులు పెడతారు. నిలబడకపోతే తిండి కూడా పెట్టమంటారు. రాళ్లతో అతితారు. అయినా వినకపోతే బలవంతంగా కస్టమర్ల దగ్గరికి తోసేస్తారు. ఒక ఆమె నా చెయ్యి పట్టుకుంది, ఆమె కూతురు నా కాళ్ళు పట్టుకుంది. ఆ కస్టమర్ నా మీద పడి అంటూ ఒక బాధితురాలు చెప్పిన మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది అన్నారు ఒక జర్నలిస్టు. पैर पकड़ा था, वो कस्टमर मेरे पर जबरदस्ती कर रहा था. 3 महीने मेरे को जेजे हॉस्पिटल में दिखाया. 3 महीना 3 నెలలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందంటే ఎంత నరకం అనుభవించిందో ఊహించండి. ఆ తర్వాత చిన్న చిన్న చీకటి గదుల్లో పంజరాల్లో నెలల తరబడి బంధిస్తారు. అక్కడ వారి ఆర్తనాదాలు తప్ప ఇంకేమీ వినపడవు. ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇప్పటికీ ముంబైలోని కామాటిపుర ఏరియాలో కొన్ని చోట్ల అలానే ఉంది. అసలు ఈ కామాటిపురాలో ఎందుకు ఇంతలా విచ్చలవిడిగా ఇల్లీగల్గా ఉంటుంది అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే అసలు ఈ కామాటిపుర ఎలా ఏర్పడింది, అది ఆసియా ఖండంలోని అతి పెద్ద ఏరియాగా ఎలా మారింది అనే విషయాన్ని మనం క్లియర్గా ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే గతాన్ని అర్థం చేసుకుంటేనే వర్తమానాన్ని భవిష్యత్తును మనం సరిదిద్దుకోగలం. కామాటిపుర చరిత్ర, అది ఎలా ఏర్పడింది, ఎలా మారింది అనేది తెలుసుకోవడం భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా మనం చూసుకోవడానికి సహాయపడుతుంది. అందుకని ఈ వీడియోని మీ ముందుకు ఈరోజు తీసుకువచ్చాను. ఫ్రెండ్స్, మన దేశంలోని అతిపెద్ద ఏరియా చరిత్రను మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, మేము ఎంతో రీసెర్చ్ చేసి ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియని పూర్తి సమాచారాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చెయ్యకుండా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నిజానికి 15-20 సంవత్సరాల క్రితం కాదు, దాదాపు 150 సంవత్సరాల క్రితం
ఈ కామాటిపుర పరిస్థితి ఇప్పుడున్న దానికంటే చాలా భిన్నంగా ఉండేది. అంటే సుమారుగా 1873 సంవత్సరాల ప్రాంతంలో ఈ కామాటిపుర ఇలా ఉండేది కాదు. అది ఒక సాధారణ నివాస ప్రాంతం. మన తెలుగు గడ్డ నుండి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుండి వలస వచ్చిన కామాటీలు అక్కడ నివసించేవారు. బ్రిటిష్ వాళ్ళకు ఇక్కడ స్థలాల్ని కేటాయించారు. ఆశ్చర్యంగా ఉంది కదా. అంతేకాదు, ఇక్కడ శుక్లాజీ వీధిలో చైనీసులు కూడా ఉండేవారు. అక్కడ మీకు చైనీస్ కమ్యూనిటీలు కూడా కనిపిస్తాయి. వీరి కోసం ముంబై నడిబొడ్డున ఒక చైనీస్ ఆలయం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం వాళ్ళు చైనీస్ కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. అంటే ఒకప్పుడు ఇది ఒక గౌరవప్రదమైన భిన్న సంస్కృతుల ప్రాంతం. ఫ్రెండ్స్, ముంబైలో ఉన్న మన దేశంలోనే అతి పెద్ద ఈ కామాటిపుర యొక్క ఏరియా కథను మనం పూర్తిగా డీప్ డౌన్గా దీని యొక్క చరిత్రని తెలుసుకోవాలి అంటే మనం 1534వ సంవత్సరానికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నుండి కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. అప్పుడు ముంబై లేదు, కేవలం అది 7 దీవుల సముదాయం. పోర్చుగీస్ వారు వచ్చి బాంబేం అంటే మంచి రేవు అని పేరు పెట్టారు. అంటే దానికి మొట్టమొదటిసారిగా మంచి రేవు అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన ఒక విషయం ఏమిటంటే అదే శతాబ్దంలో 1661వ సంవత్సరంలో పోర్చుగల్ యొక్క యువరాణి పెళ్లి కట్నంగా ఈ దీవులను అంటే ఈ ముంబైని కట్నంగా బ్రిటన్కి ఇచ్చారు. అంటే ఈ ముంబై యొక్క ఈ దీవులను బ్రిటన్కు ఆమె కట్నంగా ఇచ్చింది. తర్వాత 1784 నుండి 1845 మధ్య బ్రిటిష్ వారు ఆ 7 దీవుల్ని కలిపి ముంబై నగరాన్ని నిర్మించారు. అంటే ఆ 7 దీవుల్ని కలిపి ముంబై నగరంగా మార్చారు. ఈ నిర్మాణ పనులకు లక్షలాది కూలీలు అవసరమయ్యారు. అలా 1795 ప్రాంతంలో మన తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో కామాటీలు ముంబైకి వచ్చారు. అక్కడ ప్రసిద్ధి CSMT స్టేషన్, బ్రిటిష్ కాలం నాటి అనేక భవనాలను నిర్మించింది మన తెలుగువారే. వీరు నివసించడానికి బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన ప్రాంతమే తెలుగులో కూలీలను కామాటి అని అంటారు. కాబట్టి అలా అక్కడ ఆ ప్రాంతం కామాటిపురంగా మారింది. అందుకే ఆ ప్రాంతాన్ని కామాటిపుర అని పేరు వచ్చింది. ఇంకా ఆ తర్వాత 1873వ సంవత్సరం తర్వాత బ్రిటిష్ వారు కామాటిపురాలను చాలా బాగా అభివృద్ధి చేశారు. ముంబై ఒక పెద్ద వాణిజ్య కేంద్రంగా మారింది. ఇక్కడే అసలు దారుణం మొదలైంది. ఆ కామాటిపుర యొక్క ఏరియా తనంతటా తాను ఒక ఏరియాగా మారలేదు, బ్రిటిష్ వాళ్ళే మార్చారు. అవును, మీరు వింటున్నది నిజమే. 1800వ సంవత్సరం మధ్యలో ముంబై ఒక పోర్టు నగరమే కాదు, బ్రిటిష్ సైనిక స్థావరం కూడా. అక్కడ వేలాది బ్రిటిష్ సైనికులు ఉండేవారు. ఇక్కడ చాలా సిగ్గుచేటి విషయం ఏమిటంటే వాళ్ళ వినోదం కోసం బ్రిటిష్ ప్రభుత్వమే ఆ కామాటిపురంలో ప్రభుత్వ ఆమోదిత గృహాలను ఏర్పాటు చేసింది. నమ్మశక్యంగా లేదు కదా. ప్రభుత్వమే సొంత జీతాలిచ్చి మరి వేను అక్కడ నియమించింది. అది ఎవరి కోసం? అక్కడ పనిచేస్తున్న సైన్యం కోసం. ఆ కామాటిపురంలో ఒక వీధిని శుక్లాజీ వీధి అని పిలిచేవారు. ఎందుకంటే ఆ వీధిలో తెల్ల యూరోపియన్లుగా కూడా ఉండేవారు. అంటే యూరోప్ దేశాల నుండి వచ్చిన వాళ్ళు ఆ వీధిలో ఉండేవారు. అందుకే దాన్ని సఫద్ గల్లీ అంటే తెల్ల వీధి అనేవారు. అలా బ్రిటిష్ ప్రభుత్వమే దాన్ని బాగా ప్రోత్సహించాక ఇక అక్కడ అడ్డు అదుపు లేకుండా పోయింది. అంటే ముంబైలో ఈ కామాటిపుర అనేది ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజంగా మారిపోయింది. ఇంకా తర్వాత 1860 నాటికి ప్రపంచం నలుమూలల నుండి అనేక విభాగాలు ముంబైకి రావడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి కొంచెం జాగ్రత్తగా వినండి. అక్కడ కంటోన్మెంట్ ప్రాంతంతో పాటు ముంబై అక్కడ ఓడరేవుగా కూడా ప్రసిద్ధి చెందింది. అందువల్ల ప్రపంచం నలుమూలల నుండి చాలా నావికులు అలానే అనేక ధనిక వ్యాపారవేత్తలు అక్కడికి వచ్చి చాలా డబ్బు ఖర్చు చేసేవారు. అందువల్ల నెమ్మదిగా కామాటిపుర ప్రపంచవ్యాప్తంగా టూరిజం రాజధానిగా ప్రసిద్ధి చెందింది, నేటి బ్యాంకాక్ లాగా. కానీ తర్వాత ఒక సమయం వచ్చింది, ఆ కామాటిపుర దాదాపు మూసివేసే అంత అంచుకు వచ్చింది. ఎందుకంటే అప్పుడు భారతదేశంలో నియమించబడిన సైనికుల్లో 1/3 మందికి ఆ కామాటిపుర కారణంగా HIVలు అనేక లైంగిక వ్యాధులు సంక్రమించాయి. అయితే ఇక్కడ మన సిగ్గుచేటు ఏంటంటే అయినప్పటికీ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని నిషేధించలేదు. దానికి బదులుగా ఏమి తెచ్చిందో తెలుసా? కంటోన్మెంట్ 1864 అనే ఒక చట్టాన్ని తీసుకువచ్చి ఆ కామాటిపురంలో మొదట ఒక వెనీరియల్ క్లినిక్ని ఏర్పాటు చేసింది. అంటే సుఖవ్యాధుల క్లినిక్ను ప్రారంభించింది. ఈ చట్టం ప్రకారం ఇక్కడ రిజిస్టర్ అయిన అందరూ క్రమం తప్పకుండా ఈ క్లినిక్లో HIV అలానే అనేక లైంగిక వ్యాధుల కోసం పరీక్ష చేయించుకోవాల్సి ఉండేది. ఆ తర్వాతే ప్రభుత్వం వారికి వ్యాపారం నడపడానికి లైసెన్సు జారీ చేసేది. అలా బ్రిటిష్ వారు ముంబైలో వృత్తిని అధికారికంగా చట్టబద్ధం చేయడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అలా అధికారికంగా వారు వేసాలని చక్లా అని పిలిచేవారు. అలానే ప్రతి చక్లాలో ఒక బ్రిటిష్ రెజిమెంటు అంటే సుమారు 1000 మంది సైనికుల కోసం 12 నుండి 15 మంది అమ్మాయిలను కేటాయించేవారు. వారందరూ అక్కడే శాశ్వతంగా ఉండేవారు. అధికారిక అంచనాల ప్రకారం
అలానే ఆ రెజిమెంట్లో 4వ వంతు మంది ప్రతిరోజు ఈ చొక్లాను సందర్శించేవారు. అంటే ప్రతి అమ్మాయి ప్రతిరోజు 15 నుండి 24 మంది సైనికులకి సేవ చేయాల్సి వచ్చేది. ప్రతిరోజు వారు ఎంతటి కురత్వాన్ని అనుభవించాల్సి వచ్చేదో మనం ఊహించుకోండి. ఊహించడానికి చాలా అసహ్యంగా ఉంది కదా. వాళ్ళు బానిసల కంటే హీనంగా బతికారు. ఆ సైనికులు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ అమ్మాయిలను బళ్ళు రైళ్లలో తరలించేవారు. యుద్ధ క్షేత్రాల్లో కూడా వాళ్ళ కోసం ప్రత్యేక టెంట్లు వేసేవారంటే ఎంతటి పైశాచికత్వమో చూడండి. అలా ఈ అమ్మాయిలపై 24/7 ఒక ఆర్మీ గార్డు నిఘా ఉంచేవారు. ఎందుకంటే వారికి బ్రిటిష్ సైనికులు తప్ప మరెవరిని కలవడానికి వాళ్ళకి అనుమతి ఉండేది కాదు. ఈ అమ్మాయిలు కేవలం రెజిమెంట్ కోసమే అంకితమై ఉండేవారు. దీంతో ఆ సైనికులు ఏ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళినా కూడా ఆ సైనికులకు ఈ అమ్మాయిల నుండి సేవలు నిరంతరం లభించేవి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత పెద్ద మూర్ఖత్వం. కాబట్టి ప్రాథమికంగా ఈ అమ్మాయిలందరూ అక్షరాల ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క బానిసలే. అయితే ఇక్కడ ఇంకా తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే అలా కొత్త అమ్మాయిల్ని ఆ గృహంలోకి సైనికుల కోసం తీసుకువచ్చేలా చూడడం అక్కడ మహల్దారీల యొక్క బాధ్యత. ఇక్కడ మహల్దారీ అంటే యొక్క పర్యవేక్షకురాలు అని అర్థం. అంటే భారతదేశం పురాతన రాజకీయ పత్రికలో ఒకటైన మెయిన్ స్ట్రీమ్లో ఈ మహల్దారులు ఇంతమంది అమ్మాయిలను క్రమం తప్పకుండా ఎక్కడి నుండి తీసుకువచ్చారో దాంట్లో చాలా వివరంగా వివరించబడింది. కాబట్టి ఈ గృహాల్లో కొత్త అమ్మాయిల అవసరం అయినప్పుడు ప్రతి రెజిమెంట్లో ఎంతమంది అమ్మాయిలు కావాలో ఒక జాబితా తయారు చేసేవారు. తర్వాత చుట్టుపక్కల గ్రామాల కోత్వాల్ అంటే చుట్టుపక్కల పోలీస్ అధికారులకు ఈ జాబితాను ఇచ్చేవారు. వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుండి 14 ఏళ్లకే అమ్మాయిల్ని బలవంతంగా పట్టుకొచ్చి 5 అనా అంటే 5 అనాల జీతానికి వాళ్ళని అక్కడ కుదిర్చేవారు. ఈ 5 అనాల కోసం వాళ్ళ జీవితాలను నాశనం చేసేవారు. అంతటితో ఆగకుండా అదే సమయంలో ఆ వేశ్యలను 3 తరగతులుగా విభజించారు. ఎక్కువగా ముంబై స్థానికులకు కామాటిపురంలోని బ్రిటిష్ లతో మాట్లాడడానికి అనుమతి అస్సలు ఉండేది కాదు. అందువల్ల మొదటి తరగతి ఎక్కువగా యూరోపియన్ మహిళలే ఉండేవారు. కానీ అత్యంత సిగ్గుచేటైన విషయం ఏమిటంటే మన భారతీయ వేశ్యలకు సాధారణంగా 3వ తరగతి కంటే తక్కువ స్థాయి ఇచ్చేవారు. ఒక చరిత్రకారుడు దీపక్ రావు తన ఒక ఇంటర్వ్యూలో 1950 నుండి 1960లో ముంబై డాక్స్ నుండి కామాటపురాకు వెళ్ళడానికి పర్యాటక ప్రదేశాల్లో ఉన్నట్లే ఆ డాక్స్పై ప్రత్యేక టాక్సీలు మరియు గుర్రపు బగ్గీలు నిలబడి ఉండేవట. దాని ద్వారా ఆ ఓడరేవుల్లో దిగిన వారిని నేరుగా కామాటిపురకు తీసుకువెళ్ళేవారట. కామాటిపుర అంత ముఖ్యమైనగా మారింది. మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే 1950 నుండి 1960లో ఆ ఓడరేవు నుండి కామాటిపురకు ప్రత్యేక ట్యాక్సీలు గుర్రపు బగ్గీలు ఉండేవట. దీన్ని బట్టి ఎంత పెద్ద కేంద్రంగా ఉండేదో ఆ కామాటిపుర అర్థం చేసుకోండి. నేటికి ముంబైలో ఉన్న ఆ కామాటిపురలోని ఆ గ్రాండ్ రోడ్డు వైపు వెళ్తుంటే చేతులు పట్టి లాగుతారు, రండి రండి అని. అది ఒక చెడ్డ పేరు వీధి. ग्रांड रोड है, सब लोग बोलते हैं बदनाम गली ऐसा एक्चुअल हकीकत क्या है? सच में बदनाम गली है? बदनाम गली ऐसा मतलब क्या? అక్కడ 2000 మందికి పైగా మహిళలు ఈనాటికి ఆ నరకంలో మొగ్గుతున్నారు. పూట గడవాలంటే రోజుకి 8 నుండి 10 మంది విటులను ఆ అమ్మాయిలు సేవించాల్సి ఉండేది. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర 300 నుండి 400 మాత్రం వసూలు చేసిన అందులో పెద్ద మొత్తంలో మళ్ళీ ఆ రాక్షసులకే అంటే ఆ గరు వాలీలకి పోతుంది. బెడ్ ఛార్జీలు పోగా వాళ్ళ చేతికి మిగిలేది 50 నుండి 100 రూపాయలే. అందుకే ఈ ప్రదేశం ఆసియాలో 2వ అతిపెద్ద రెడ్గా మారింది. ఇక్కడ నేటికి 2000 మంది పనిచేస్తున్నారు. తమ జీవనోపాధి కోసం వీరు ప్రతిరోజు కనీసం 8 నుండి 10 మంది ఖాతాదారులను కలవాల్సి ఉంటుంది. ఒకప్పుడు 300 రూపాయల కాలం పోయింది. ఇప్పుడు రేట్ ఎంత? 400. వాస్తవానికి దీనికంటే ఎక్కువ రేట్లు కూడా ఉన్నాయి. 2000కి వసూలు చేసినా ఇది కూడా వారికి పూర్తి లాభం కాదు. ఇందులో నుండి ఒక పెద్ద శాతం వారి స్వతంత్రంగా పనిచేయకపోతే ఆ కామాటిపురంలోని ఒక వర్కర్ చేతికి రోజుకి 50 నుండి 100 రూపాయలే వస్తాయి. ఇది ఒకప్పుడు పరిస్థితి. ఇప్పుడు కొంచెం మారిన ఇప్పుడు 500 రూపాయల నుంచి 1000 రూపాయలు అలా 2000 రూపాయలు వస్తున్నా కానీ పరిస్థితి మాత్రం అలానే ఇప్పటికీ ఉంది. ముంబై యొక్క స్థానిక వార్తాపత్రిక అక్కడ ఉన్న ఒక గృహ యొక్క యజమాని సితారాను ఒకప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె తన గృహంలో 70 మంది అమ్మాయిలు పనిచేస్తున్నారని, ప్రతి అమ్మాయి నుండి సంవత్సరానికి 45 నుండి 60,000 రూపాయలు వస్తాయని చెప్పింది. అంటే ప్రతి అమ్మాయి నుండి సంవత్సరానికి 60,000 రూపాయలు వస్తాయని చెప్పింది. అంటే ఆమె దగ్గర 70 మంది అమ్మాయిలు ఉంటే ఆమెకి 70 నుంచి 80 లక్షల రూపాయలు అన్నమాట. ఆ డబ్బును వారు ఎందుకు డిమాండ్ చేస్తారంటే పోలీసులు దాడి చేసినప్పుడు వారికి డబ్బు ఇచ్చి తమ అమ్మాయిలను కాపాడుకోవడానికి. అందుకే ఈరోజు కూడా పోలీసులు, అవినీతి రాజకీయ వ్యవస్థలు, రాజకీయ నాయకులు అండదండలతో ఈ దందా ఇప్పటికీ అక్కడ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. బంగ్లాదేశ్, నేపాల్ మన దేశంలోని పేద గ్రామాల నుండి అనేక అందమైన అమ్మాయిల్ని అక్కడికి అక్రమంగా తరలించి అలా వాళ్ళ శాతం విచారం చేయిస్తున్నారు.
ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మనందరికీ కలల నగరం ఒక ముంబాయిగా ఉంటుందని మీరు అనుకుంటే అది తప్పు. కొందరి ఆడవాళ్ళ పాలిట ఇది ఒక పీడకల. ఇది కేవలం ఒక వీధి కాదు, ఇది మన వ్యవస్థ వైఫల్యం. మహిళల్ని ఒక వస్తువుగా చూసే మన సమాజపు నీచమైన మనస్తత్వానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఇది. అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే కామాటపుర యొక్క అడ్రస్ ఉంటే ఆ అడ్రస్లో ఉన్న ఏ ఇంటికి కూడా లోను రాదు, ఉద్యోగం రాదు. ఆ అడ్రస్లో నివసిస్తున్న ఏ వ్యక్తికి కూడా, ఏ అమ్మాయికి కూడా ఉద్యోగం రాదు. కనీసం అక్కడ వాళ్ళని మనుషుల్లాగా కూడా చూడరు. మేము కూడా ఏదైనా కంపెనీలో పని చేయగలం, మేము చదువుకున్నామని వాళ్ళు ఎంత వేడుకున్నా కనికరించేవారు లేరు. అక్కడ ఒక అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి మా అమ్మ వర్కర్ కాబట్టి నేను దీనికి అర్హురాల్ని అని ఒకరు అన్న మాటలు మనందరికీ సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయి. कुछ भी काम कर सकते हैं मैडम, कहीं पे भी कंपनी में जॉब कर सकती है, कुछ भी कर सकती है, थोड़ी बहुत पढ़ी लिखी भी हूँ मैं. The person who raped me put his feet on my neck and said, I deserve this because my mother is a worker. ఇక్కడ మానవత్వం అమ్ముడైపోతుంది. ఒక ఆడదాని ఆత్మగౌరవం, ఆమె కలలు, ఆమె జీవితం అన్నీ కేవలం కొన్ని వందల రూపాయలకు బలి అవుతున్నాయి. డియర్ ఫ్రెండ్స్, కామాటిపుర అనేది కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదు, అది మన సమాజంలోని ఒక చీకటి కోణం. ఈ పరిస్థితి మారాలంటే మన ఆలోచన విధానం మారాలి. వారిని బాధితురాలుగా చూడాలి, వారి పునరావాసానికి పాటుపడాలి. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే ఏ పరిస్థితిలో అయినా ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని, వారి మానవత్వాన్ని కించపరచకూడదు. ప్రతి ఒక్కరూ గౌరవంగా బ్రతికే హక్కు కలిగి ఉండాలి. వారి వృత్తి లేదా నేపథ్యం ఆధారంగా వారిని తక్కువ చేసి చూడడం అవమానీయకరణం. మన దేశంలో ఉన్న ఇంత పెద్ద ఏరియా, ఈ కామాటిపుర వంటి ప్రాంతాలు కేవలం వ్యక్తుల తప్పిదాల వల్ల ఏర్పడవు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అవినీతి, చట్టాల బలహీనత మరియు సమాజం యొక్క ఉదాసీనత వంటి వ్యవస్థాగత వైఫల్యాలకు దీని కారణం. ఇటువంటి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇతరుల కష్టాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, వారిని వెంటనే అంచనా వేయకూడదు. చాలామంది పరిస్థితుల ప్రభావం వల్ల మోసపోయి లేదా ఇలాంటి జీవితాల్లోకి నెట్టబడతారు. వారికి చేయూత ఇవ్వాల్సింది పోయి చిన్న చూపు చూడడం సరికాదు. సంపద ఒకవైపు ఉంటే మరోవైపు పేదరికం, దోపిడీ, నిస్సహాయత అనేవి మన దేశంలో చాలా ఉంటాయి. ఏ రూపంలో అయినా దోపిడీ జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. మౌనంగా ఉండటం కూడా దోపిడీకి ఆమోదం తెలిపినట్టే. బలహీనుల పక్షాన నిలబడడం మానవ ధర్మం. ఫైనల్గా నేను చెప్పేది ఇంకో మాట ఏమిటంటే గతాన్ని అర్థం చేసుకుంటేనే వర్తమానాన్ని, భవిష్యత్తును సరిదిద్దుకోగలం. కామాటిపుర చరిత్ర, అది ఎలా ఏర్పడింది, ఎలా మారింది అనేది తెలుసుకోవడం భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మన దేశంలో ఇంకా వ్యాప్తి చెందకుండా మనం చూసుకోవడానికి మనకి సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.